హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 2024 డిసెంబర్ నెలలో వచ్చే శుభ సమయాల గురించి ఇప్పుడు చూద్దాం. పెట్టు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, నవంబర్ 31వ తేదీ రాత్రి 3:55 అంటే తెల్లవారితే ఆదివారం డిసెంబర్ 1వ తేదీ అమావాస్య తెల్లవారుజామున వేకువజామున వస్తుందండి. ఇది మూలా నక్షత్రంతో వస్తుంది. మూలా నక్షత్రం రాత్రి 11:54 వరకు 54 నిమిషాల నుండి ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ అనురాధ మధ్యాహ్నం 2:20 నుండి మొదలవుతుంది. ఈరోజు దుర్ముహూర్తం 3:51 సాయంత్రం, అలాగే 4:35 వర్జ్యం రాత్రి 8:15 అలాగే 9:56 వర్జ్యం అండి. అలాగే ఆ రోజంతా కూడా అమావాస్య ఉంది. రెండవ రోజు సోమవారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:04 జ్యేష్ఠ నక్షత్రంతో మధ్యాహ్నం 3:42 అలాగే వర్జ్యం రాత్రి 12 గంటలకు 1:39 వరకు కూడా ఉందండి వర్జ్యం. ఈరోజు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2వ తేదీ శుక్లపాడ్యమి. ఈరోజు పోలి స్వర్గానికి వెళ్తుందండి. అలాగే 3వ తేదీ విధియ, అలాగే 4వ తేదీ బుధవారం తదియ పూర్వాషాఢ నక్షత్రం, 5వ తేదీ గురువారం చవితి ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం పంచమి శ్రావణం నక్షత్రం, శనివారం షష్ఠి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి. ధనిష్ట నక్షత్రం 4:47 షష్ఠి ఉదయం 11:04 దుర్ముహూర్తం 7:48 వరకు. అలాగే వర్జ్యం 11:44 నుండి 1:16 వరకు వర్జ్యం ఉందండి. ఈరోజు షష్ఠి జరుపుకుంటారండి అందరూ కూడా. అలాగే 8వ తేదీ ఆదివారం సప్తమి అండి. 9:42 శతభిషం సాయంత్రం 4 గంటలకు వర్జ్యం రాత్రి 10:06 నుండి 11:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:54 4:38 ఆ రోజు 8వ తారీఖు కాలభైరవ అష్టమి తేదీ ఉందండి. 5:32 తెల్లవారితే అష్టమి తేదీ 8వ తేదీ. అష్టమి తేదీ తర్వాత సప్తమి వస్తుంది. అలాగే 9వ తేదీ అష్టమి తేదీ, మంగళవారం దశమి, బుధవారం ఏకాదశి, గురువారం ద్వాదశి. అలాగే 13వ తేదీ శుక్రవారం త్రయోదశి రాత్రి 7:40 వస్తుంది. భరణి నక్షత్రం. శనివారం శని చతుర్దశి అండి. 14వ తేదీ రోహిణి నక్షత్రం. తెల్లవారితే 3:54 వర్జ్యం రాత్రి 8:31 అలాగే 9:59 14వ తేదీ శనివారం. అలాగే 15వ తేదీ ఆదివారం పౌర్ణమి మృగశిర నక్షత్రం అండి. రాత్రి 2:21 పౌర్ణమి మధ్యాహ్నం 2:34 వస్తుంది. ఉదయం వర్జ్యం ఉందండి 9:08 అలాగే 10:37 దుర్ముహూర్తం సాయంత్రం 3:56 మరలా 4:39 మధ్య ఉంటుంది దుర్ముహూర్తం. సోమవారం 16వ తేదీ అండి. పాడ్యమి 12:31 ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభం 4:52 ప్రారంభమవుతుందండి. అలాగే మంగళవారం విధియ 11 గంటలకు పునర్వసు నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8:38 9:21 వరకు ఉంటుంది. అలాగే 10:37 రాత్రి 11:29 విధియ పునర్వసు నక్షత్రం. రాత్రి 12:47 వర్జ్యం 1:01 2:35 మధ్య వర్జ్యం ఉంటుందండి. అలాగే 18వ తేదీ తదియ ఉదయం 10:10 పుష్యమి నక్షత్రం. రాత్రి 1:01
అలాగే వర్జ్యం ఉదయం 8:51 10:27. ఈరోజు తదియతో కూడుకున్నది సంకష్టహార చతుర్థి. తదియతో కూడుకున్న చవితిని మనం జరుపుకుంటామండి. ఆ రోజు బుధవారం సంకష్టహార చతుర్థి. గురువారం ఉదయం చవితి 10:07 ముగుస్తుంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:02. అలాగే శుక్రవారం పంచమి 10:52 మఖ రాత్రి 3:48. శనివారం షష్ఠి 12:24 పుబ్బ తెల్లవారుద 6:13. ఆదివారం సప్తమి అండి. సోమవారం అష్టమి, మంగళవారం నవమి, బుధవారం దశమి, గురువారం ఏకాదశి. బుధవారం క్రిస్మస్ అండి. ఆ రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. దశమి పడింది ఆ రోజు రాత్రి 10:27 వస్తుంది. గురువారం ఏకాదశి గడియలు ఉన్నాయి. 12:41 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రం సాయంత్రం 6:06 ఏకాదశి ఆ రోజు. శుక్రవారం ద్వాదశి 2:25 విశాఖ నక్షత్రం రాత్రి 8:24 వర్జ్యం రాత్రి 12:41 అలాగే 2:24 వరకు వర్జ్యం ఉంటుంది. ద్వాదశి అండి ఆ రోజు. శని ఇది ఇంపార్టెంట్ అండి. అనురాధ నక్షత్రం 12:09 10:09 శని త్రయోదశి శనివారం పడింది. త్రయోదశి నక్షత్రం తిది రాత్రి 3:30 అనురాధ నక్షత్రం అండి. శని త్రయోదశి ఆ రోజు శని ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా తైలాభిషేకం చేయాలి. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. అలాగే ఆదివారం చతుర్దశి రాత్రి 4 గంటలకు జ్యేష్ఠ నక్షత్రం అండి. రాత్రి 11:18 వర్జ్యం లేదు. 30 సోమవారం అమావాస్య అండి. రాత్రి 3:55 అంటే మంగళవారం కూడా ఉంటుంది. 3:55 మూల నక్షత్రం అండి. ఇది ఇంపార్టెంట్ అండి. రాత్రి 11:54 వర్జ్యం ఉదయం 7:30 అలాగే 9:08 వరకు ఉంటుంది. మరలా వర్జ్యం రాత్రి 10:18 అలాగే 11:54 దుర్ముహూర్తం 12:24 అలాగే 1:07 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం మరలా 2:36 అలాగే 3:19 వరకు కూడా ఉంటుంది. మంగళవారం 31వ తేదీ పాడ్యమి తిథి రాత్రి 3:21 వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:01 పుష్యమాసం ప్రారంభమవుతుందండి. వర్జ్యం ఉదయం 9:32 అలాగే 11:08 వరకు కూడా ఉంటుంది. దుర్ముహూర్తం 8:45 అలాగే 9:28 వరకు ఉంటుంది. రాత్రి కూడా మళ్ళీ దుర్ముహూర్తం ఉంది. 10:44 11:36 వరకు కూడా మధ్య దుర్ముహూర్తం ఉంది. ఆ రోజు పుష్యమాసం ప్రారంభమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.